ఆశ్చర్యకరంగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో వామపక్షాలు కాంగ్రెస్ తొత్తులుగా మారినాయని మాట్లాడారు. వారు బయటికి రావడం మంచిదే. ఒక పార్టీకి అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, శాసనసభకు ముఖం చాటేసి ఫామ్ హౌస్ లో ఉండడం అనేది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఆలస్యంగానైనా ఆయన బయటకు వచ్చి ప్రజా జీవితంలో, రాష్ట్ర రాజకీయాల మీద, ప్రజా సమస్యల మీద స్పందిస్తే మంచిదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో చేయాల్సిన పని అదే. కానీ ఇంతకాలం శాసనసభకు ముఖం చాటేసిన కేసీఆర్ గారు బయటకు వచ్చి ఉన్నట్టుండి వామపక్షాలు కాంగ్రెస్ తొత్తులుగా మారినాయి అన్నారు. అంటే బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినన్ని రోజులు బీఆర్ఎస్ కు తొత్తుగా ఉన్నట్ట? ఇప్పుడు కేసీఆర్ గారి భాష ప్రకారం, కేసీఆర్ గారి అభిప్రాయం ప్రకారం లేదు, బీఆర్ఎస్ కు మద్దతునిస్తే కరెక్టు, కాంగ్రెస్ కు మద్దతునిస్తే తొత్తులుగా ఉన్నట్ట? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్నది వామపక్షాల, కేసీఆర్ గారా? అది కూడా చూడాల్సిన అవసరం. కేసీఆర్ గారు ఈ సంవత్సర కాలంలో ఏ సమస్య మీదనైనా విమర్శనాత్మకంగా బయటకు వచ్చి మాట్లాడారా? లగచర్ల ఘటన ఉంది. అంతా గిరిజనులు, మైదాన ప్రాంత గిరిజనుల రైతుల భూములను గుంజుకునే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి దానికి వ్యతిరేకంగా మొత్తం వామపక్షాలు, ఎర్రజెండా పార్టీలన్నీ కట్టగట్టుకుని వెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తామంటే కూడా ఖాతరు చేయకుండా లోపలికి వెళ్లిపోయి ఆ రైతులకు అండగా నిలబడ్డారు. వామపక్షాల అగ్రనాయకులే ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. మరి కేసీఆర్ గారు ఎక్కడ కూర్చున్నారు? కేసీఆర్ గారు అసలు లగచర్ల విషయంలో నోరిప్పలేదే. అయితే కేటీఆర్ గారిని మాట్లాడమంటారు, లేకపోతే హరీష్ రావు గారిని మాట్లాడమంటారు. ఆయన మాత్రం నోరిప్పకుండా ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. మరి అసలు ప్రతిపక్ష నాయకుడు ఆయన, బీఆర్ఎస్ కు అధ్యక్షుడు ఆయన, మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడకుండా ఎందుకు తప్పించుకు తిరిగినట్టు? దానికి కారణం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ లో రైతుల భూములు అట్లనే గుంజుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ముఖం చాటేసిండు. అంతేకాదు, సింగరేణి బ్లాకులను వేలంపాట వేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే మరి కేసీఆర్ గారు ఎక్కడ ఏ మూలన కూర్చున్నారు? అసలు తెలంగాణ ప్రజలకు సింగరేణి ఒక మణిహారం లాంటిది కదా. చారిత్రకంగా సింగరేణి తెలంగాణ ప్రజల హక్కు కదా. అలాంటి సింగరేణిని, బ్లాకులను వేలంపాట వేస్తామని కేంద్ర బీజేపీ సర్కార్ నిర్ణయిస్తే ఇక్కడి నుంచే ఎంపీగా ఎన్నికైనటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయి సాక్షాత్తు హైదరాబాద్ లోనే ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే, ఆయనతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ప్రైవేటీకరణలో, ఆ అమ్మకం ప్రాసెస్ లో, ప్రారంభోత్సవంలో భట్టి విక్రమార్క కూడా పక్కన చేరి తానే అంటే తందానా అంటే మరి సిపిఎం నాయకులు బహిరంగంగా ప్రశ్నించారు, విమర్శించారు. సిపిఎం నాయకత్వంలో సింగరేణిలో యాత్రే సాగింది. సింగరేణి కార్మికులందరినీ, సింగరేణి చుట్టుపక్కల ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూ సిపిఐ కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేసింది, మనం చూసాం. మరి కేసీఆర్ గారు ఎక్కడున్నట్టు? ఆ సందర్భంగా ప్రజలకు మొహం కూడా చూపించలేదే. సింగరేణి బొగ్గు బ్లాకులను అమ్మకానికి పెట్టడం తప్పు అని ఒక్క మాట అనలేదే. ఎందుకనలేదంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 బొగ్గు బ్లాకులు అమ్మకానికి పెడుతుంటే ఆయన అడ్డుకోలేదు. ఇంకా ఆరోపణలు ఉన్నాయా? ఆయన అనుంగు మిత్రులకే ఇప్పించుకున్నారు అని. కాబట్టి ఇప్పుడు సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే దానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతునిస్తే ఇది తప్పు అనేందుకు కనీసం నోరు రాలేదు కేసీఆర్ గారికి. అంటే అటు బీజేపీని ప్రశ్నించలేదు, ఇటు కాంగ్రెస్ ను ప్రశ్నించలేదు. ఫామ్ హౌస్ నుంచి నోరు మెదపకుండా ఉన్నా. అంతేకాదు, అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా ఉంటే, కాంగ్రెస్ వైపు తిప్పుకుంటా ఉంటే కేసీఆర్ గారు నోరిప్పారు. మళ్ళా కేటీఆర్ గారో హరీష్ రావు గారో మాట్లాడాలి తప్ప కేసీఆర్ మాట్లాడలేదు. అది అంత చిన్న విషయమా? అంత లెక్కలోకి రాని విషయమా? అది ఎన్నికైన ప్రజాప్రతినిధులను చట్టవిరుద్ధంగా మరో పార్టీలోకి ఆకర్షిస్తా ఉంటే, ఆహ్వానిస్తా ఉంటే, కొనుగోలు చేస్తా ఉంటే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి లేదా? పైగా తన పార్టీ ఎమ్మెల్యేలనే కొనుగోలు చేస్తా ఉంటే, తమ పార్టీ నాయకులనే కొనుగోలు చేస్తా ఉంటే కూడా ప్రశ్నించాలనే సోయి లేకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారు కదా. కారణం ఏంటి? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ నాయకులందరినీ కొనుగోలు చేశారు ఆయన, టీడీపీ నాయకులందరినీ కొనుగోలు చేశారు ఆయన. తాను చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కూడా చేసింది. కాబట్టి నోరిప్పడానికి ముఖం చెల్లలేదు. అందుకు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. ఇది ఎవరికి తెలియని విషయం.
మూసీ సుందరీకరణ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని సిపిఎం బహిరంగంగా వ్యతిరేకించింది. ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం కూడా చేసింది. సిపిఎం కార్యకర్తలు అనేక మంది అరెస్ట్ అయింది. ఇంత జరుగుతుంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక్క మాటం లేదు కేసీఆర్ గారు. ఈ మూసీ సుందరీకరణ మీద నోరు విప్పలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రాజెక్ట్ అంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిజైన్ అయింది అని. ఆ మాట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు కూడా కేసీఆర్ గారు ఇది అబద్ధం అని మాట్లాడలేదు. మళ్ళా కేటీఆర్ గారు రావాల్సిందే. కేసీఆర్ మాత్రం నోరిప్పలేదు. కారణం ఏంటి? మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆ ఫైల్ కదిలిందేమో, లేకపోతే కేసీఆర్ గారు నోరిప్పకుండా ఉండేంత అమాయకుడేం కాదు కదా. అంతేకాదు, హైదరాబాద్ నడిబొడ్డున ఆంక్షలు పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. ధర్నాలు, ప్రదర్శనలు, ఆఖరికి ప్లే కార్డులు కూడా ప్రదర్శించొద్దు, ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, ఇలాంటి ఆంక్షలు, ఇలాంటి నిరంకుశమైనటువంటి ఆంక్షలు పెడితే కూడా కేసీఆర్ నోరిప్పలేదు. మరి అదే మళ్ళా సిపిఎం నాయకులు బహిరంగంగానే వ్యతిరేకించారు. ఎర్రజెండానే వ్యతిరేకించింది. అక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఉందా, బీఆర్ఎస్ నాయకత్వం ఉందా, బీజేపీ నాయకత్వం ఉందా చూడలేదు. ఎవరైతేనేం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే అంగీకరించేది లేదని ఎర్రజెండా పార్టీలే ప్రశ్నించింది. మరి కేసీఆర్ గారు ఎందుకు నోరిప్పలేదు? ఎందుకు నోరిప్పలేదంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ధర్నా చౌక్ ను రద్దు చేశారు. ధర్నా చౌక్ లో ఎవరు ధర్నాలు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఒక నియంతలాగా వ్యవహరించారు, ఒక రాజులాగా వ్యవహరించారు కేసీఆర్ గారు. ధర్నా చౌక్ కోసం మళ్ళా ఎర్రజెండా నాయకత్వంలోనే అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది. అదే ఎర్రజెండా ఇప్పుడు పోలీస్ ఆంక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా వ్యతిరేకించారు. మరి కేసీఆర్ గారికి ముఖం చెల్లక ఫామ్ హౌస్ లో ఉన్నవాడు నోరిప్పకుండా ఉంటే మంచిది కదా. నోరిప్పి ఎర్రజెండాను గిచ్చి ఇట్లాంటి వాస్తవాలన్నీ ఎందుకు బట్టబయలు చేసుకుంటారు? అట్లా అది ఆయన స్వయంకృత అపరాధం. గిచ్చి మొహం మీదనే వాస్తవాలు చెప్పించుకోవడం అంటే ఇదే. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 10 రోజుల్లోనే మహబూబాబాద్లో గుడిసెలను ధ్వంసం చేస్తే, ఆ తర్వాత హనుమకొండలో గుడిసెలను ధ్వంసం చేస్తే, ఆ తర్వాత జగిత్యాలలో కోరుట్లలో ధ్వంసం చేస్తే, 30 మందిని 4 రోజుల పాటు జైల్లో బంధిస్తే, మరి మళ్ళా ఈ సిపిఎంఏ కదా వేల మందిని సమీకరించి ఉద్యమం చేసింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసింది. కేసీఆర్ గారు నోరు మెదపలేదే. కేసీఆర్ గారే కాదు, ఈ విషయంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా నోరు మెదపలేదు. ఎందుకంటే గుడిసెవాసులు గుడిసెలు వేసుకుంటే వీళ్ళకి గిట్టదేమో. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అదే మహబూబాబాద్ లో 19 సార్లు గుడిసెలను ధ్వంసం చేశారు. అందుకేనేమో ఇప్పుడు కేసీఆర్ గారు నోరు విప్పలేదు. నోరు విప్పంది కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కేసీఆర్ గారు చేతులు కలిపినలా, కేసీఆర్ గారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుగా మారినలా, అందుకే ఈ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదనాలా. అంతేకాదు, అసలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది, ఆ బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పే సొయ్యి కూడా లేకుండా కేసీఆర్ గారు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే ఎవరి ప్రయోజనం కోసం ఉన్నట్టు? ఎవరితో ఎవరు రాజీ పడ్డట్టు? అంటే కేంద్రం అంటే భయపడుతున్నారేమో, ఇప్పుడు బీజేపీ అంటే భయపడుతున్నారేమో. తన బిడ్డని జైల్లో పెట్టారు, ఇప్పుడు తనను కూడా పెడతారేమో, లేకపోతే కేటీఆర్ గారిని కూడా జైల్లో పెడతారేమోననే భయం ఉందా? ఆ భయం లేకపోతే కనీసం బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే మాట కూడా కేసీఆర్ నోటి మీద నుంచి ఎందుకు రాలేదు? ఇది ఎవరైనా అడగాల్సినటువంటి ప్రశ్నే. ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి ఏడాది పాలన మీద కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడారా? మాట్లాడాలి కదా. ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాలి కదా. ఈ ఏడాది పాలనను విశ్లేషించాలి కదా. విమర్శనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేయాలి కదా. తప్పును తప్పనాలి, ఒప్పును ఒప్పనాలి కదా. ఎందుకు నోరు విప్పకుండా ఉన్నారు? కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నాయకత్వం తొత్తుగా మారింది, కేసీఆర్ గారు తొత్తుగా మారారని చెప్పాలా? ఏం భాష్యం చెప్తారు వీటికి కేసీఆర్ గారు? అందుకని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9.5 ఏళ్లు పనిచేసినటువంటి అనుభవజ్ఞుడు, సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి, ఆ తర్వాత టీడీపీలో ఉండి, ఆ తర్వాత టీఆర్ఎస్ వ్యవస్థాపకుడుగా ఉండి ఉద్యమానికి నాయకత్వం వహించి 9.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడి అనుభవం ఏమైనట్టు? రాష్ట్రంలో ఎర్రజెండా పార్టీల గురించి, వామపక్షాల గురించి కేసీఆర్ గారికి అర్థమైంది అంతే అనుకోవాలా? రాజకీయంగా మీరు విభేదించవచ్చు, కానీ ఇట్లాంటి బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏం విలువ ఉంటుంది? ఏం గౌరవం ఉంటుంది? ఈ అనుభవానికి, మీ అనుభవానికి, మీకున్న సీనియారిటీకి మీ గౌరవం నిలబెట్టుకోవాలి కదా. మెచ్యూరిటీని ప్రదర్శించాలి కదా. విజ్ఞత పాటించాలి కదా. కాంగ్రెస్ కు తొత్తులుగా మారారని ఎట్లా అంటారు? ఫలానా విషయంలో కాంగ్రెస్ చేసింది తప్పు, దాన్ని వామపక్షాలు సమర్థిస్తున్నాయి, వామపక్షాలు తప్పు చేస్తున్నాయి అని అంటే అను. ఏ విషయంలో కాంగ్రెస్ తప్పు చేస్తే వామపక్షాలు సమర్థించినాయి అది చెప్పు. అప్పుడు వామపక్షాలు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అట్లా కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి
వామపక్షాలు తొత్తుగా మారినాయి అని చెప్పేసి ఒక బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్య చేస్తే మీ అనుభవానికి తగినటువంటి మాట కాదది. కేసీఆర్ గారి అనుభవానికి తగిన మాట కాదది. అది విజ్ఞత అనిపించుకోదు, బాధ్యత అనిపించుకోదు, మెచ్యూరిటీ అని కూడా అనిపించుకోదు. అందుకని బీఆర్ఎస్ నాయకత్వం సంయమనం పాటించడం మంచిది. రాజకీయాల్లో అనేక మలుపులుంటాయి. ఆ మలుపుల్లో ఎప్పుడు ఏ మలుపులో ఎలాంటి వైఖరి తీసుకోవాలి అనేది సంయమనం పాటించడం ద్వారా, జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం ద్వారా, ఆచితూచి అడుగులు వేయడం ద్వారా మాత్రమే ఒక పార్టీ నాయకత్వం తన మెచ్యూరిటీని ప్రదర్శించగలుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు అక్కడ తప్పటడుగులు వేస్తున్నారు, తప్పులు మాట్లాడుతున్నారు. అది అర్థం చేసుకుంటే మంచిది.